హాయ్. నేనైతే ఇయాలైతే వంట బండ మీద కూస్తున్నా. ఎందుకో నాకు ఇక్కడనే చేయాలనిపిస్తుంది. బెడ్రూమ్లో చేస్తే అంత చాలామంది ఎక్కడ నుండి తీస్తున్నావు ఏంది అని బ్యాడ్గా మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది లైవ్లో కూడా తీస్తుంటే ఒక ఆడామె కూడా ఆడామెకి ఆడే శత్రువు అయినట్టు బాత్రూమ్ నుండి వీడియోలు తీస్తున్నావా అని మాట్లాడింది. నిజంగా అది అసలు ఆడేదేనా? దానికి తెలీదా ఎక్కడి నుండి తీస్తున్నానో? ఏదైనా మనం వేసుకునే బట్టలను బట్టి ఎవరైనా చూసి అనేస్తారు. కానీ ఏం చేద్దాం, కొంతమంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు అలా ఉంది. ఇంకో బేసిక్గా ఇలా టాపిక్ అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్గా మీరు నా ఛానల్ చూసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలంటున్నాను అంటే, ఇప్పుడు చాలామంది వాళ్ళు వీళ్ళు మనకు నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ గురించి టాపిక్ చెప్తున్నాను. దయచేసి వినండి, చూడండి. ఇగో కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, హస్బెండ్ వైఫ్లా ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిసిమెలిసి ఉంటే కొంతమంది ఓర్వనోళ్ళు ఉంటారు. ఎలా ఓర్వనోళ్ళు అంటే, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నా కానీ ఓర్వనోళ్ళు ఉండరు. ప్లస్ వాళ్ళు మంచిగా ఉన్నా కానీ వీళ్ళు ఎప్పుడు కొట్లాడరు. వీళ్ళ మధ్యలో ఏదో ఒక గొడవలు లేపాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో చిచ్చుర్లు లేపాలి అనే తెలివితోటే ఉంటారు. అసలు ఎలా చేస్తారంటే, ఈడ హస్బెండ్ వైఫ్ ఏం చేసుకోవాలంటే ఒకరి మీద ఒకరు బాగా నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉంటేనే కదా మీరిద్దరు ప్రేమ అనేది బాగా ఉంటుంది. కొంతమంది కుళ్ళుబోతలు ఉంటారు, ఫ్యామిలీ అదర్స్లో కానీ బయట అదర్స్లో కానీ ఎక్కడైనా కానీ పెళ్ళ మొగుడు మంచిగా ఉంటే మాత్రం అసలు తట్టుకోలేరు. కొంతమంది శాడీస్ మొక్కపోలు, ఏందబ్బా వీళ్ళేందబ్బా ఎప్పుడు చేసినా మంచిగా బతుకుతారు, మన బతుకులేదురా, దీని మోడు దీన్ని అర్థం చేసుకున్నాడు, నా మోడు నన్ను ఎందుకు అర్థం చేసుకోడు, దీని మోడు దీని చెప్పు చేతల్లో ఉన్నాడు అని మాట్లాడతారు. వాళ్ళకేం తెలుస్తుంది? బయట మంచిగా బతుకుతారు, లోపట్ల ఎన్ని గొడవలు పడేది వాళ్ళకేం తెలుస్తుంది? ఇక వీళ్ళిద్దరికి ఎలా చిచ్చులు పెట్టాలి, వీళ్ళిద్దరికి ఎలా ఎఫ్ఐఆర్లు పెట్టాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి వీష రావాలి, వీళ్ళిద్దరు విడిపోవాలి, వీళ్ళని ఎలా విడదీయాలి అనే కుట్రలు కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడము అలా చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హస్బెండ్ గురించి మనం ఏం చెప్పినా మనం పట్టించుకోవద్దు. మన హస్బెండ్కి కూడా అదే మాట చెప్పాలి. మనం కలిసిమెలిసి ఉంటే కొంతమంది ఓర్వనోళ్ళు ఉన్నారు, మన ఇద్దరము హ్యాపీగా ఉండాలి, ఎవరి గురించి మనం కొట్లాడొద్దు అని టార్గెట్ అయితే వాళ్ళు, టార్గెట్ అని కాదు, వాళ్ళైతే ఇలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కుక్కలు బయట ఎన్నో మరుగుతాయి, అంతేగాని రామచిలుకలు లాంటి పచ్చని జంటను విడదీయాలని ఎన్నో కుక్కలు, వీధి కుక్కలు, గుంట నక్కలు ఎన్నో ట్రై చేస్తాయి. అంతేగాని అవేం పీకలే కదా, వాళ్ళ గోరు కూడా పీకలేరు. అందుకే అసంటి వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చక్కగా చూసుకోండి. మీ మొగుళ్ళతోటి మీ భార్యలతోటి ముద్దుగా సంసారం చేసుకోండి. వేరే వాళ్ళు ఎక్కడ పోతే మీకెందుకు అని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొకటి, ఇట్లా హస్బెండ్ వైఫ్ని విడదీయాలి, వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టాలి అని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా. రీసెంట్గా ఇది అయ్యింది కాబట్టి, మా చుట్టుపక్కల రీసెంట్గా అయ్యింది కాబట్టి నేను మీతో డిస్కషన్ చేస్తున్నాను. చెప్పుడు మాటలు విని అంట వాళ్ళ వైఫ్ అంట తన హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయిందంట. తన హస్బెండ్ అంటే చెప్పుడు మాటలు బాగా విన్నాడంట. విన్నప్పుడు అంట తను అనుమానం పడ్డాడంట భార్య మీద. పెళ్లి చేసుకొని ఒక 10 years 12 years అవుతుందంట. వీళ్ళ సంసారం ఇలా స్మూత్గా సాగిపోయే టైంలకి ఇక బయట వాళ్ళు కూడా కాదు, ఇంట్లోనే ఉండి ఈ అమ్మాయి మీద చాడీలు చెప్పడం. దానికేం రోగం వచ్చిందో ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పడానికి. అయితే పచ్చని ఆ అమ్మాయి సంసారంలో విడదీసి తన మొగునికి లేను అన్నీ చెప్పి పాపం ఇలా అమ్మాయి ఏడుస్తూ ఉంటుంటే నా మనసు అయితే చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళకి ఏమొస్తుందో ఏమో, ఒక ఆడపిల్లని ఇలా ఏడిపించేటప్పుడు పచ్చని సంసారంలా చెప్పుడు మాటల వల్ల ఇద్దరు హస్బెండ్ వైఫ్ విడిపోయారు. తన హస్బెండ్ కూడా తనని అర్థం చేసుకోలేడు. ఇక నాకు అనిపిస్తుంది, హస్బెండ్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అరే నా పెళ్ళాం మీ తప్పు చేసిందా లేదా అని 1కి 2 సార్లు అర్థం చేసుకున్న తర్వాతకే డిసైడ్ చేయాలి. అంతేగాని చెప్పుడు ఎవరో చెప్తారు, కూతుళ్ళకి ఎన్నో కూస్తాయి, అవన్నీ పట్టించుకుంటుంటే నువ్వు మంచిగా ఉండి నువ్వు ఎవరైనా కానీ మంచిగా బతుకుమని ఎవడైనా కోరుకుంటారు? ఎవ్వరు కోరుకోరు. చెడిపోవాలని చూస్తారు. కానీ చెడిపోవాలి వాళ్ళ నోట్లల్లో ఇంత
వాళ్ళు చెడిపోవాలి, ఇలా నోట్లలో ఇంత మన్ను పోసుకున్నట్టు అనిపించాలి. అప్పుడు వాళ్ళు సుఖంగా ఉండాలి. జనాలకి ఇదే కావాలి. ఎవడైనా పెళ్ళాం మొగుడు మంచిగా ఉన్నా కష్టము, పెళ్ళాం మొగుడు రెస్టారెంట్కి వెళ్ళినా కష్టము, పెళ్ళాం మొగుడు సినిమాకి వెళ్ళినా కష్టము. ఇటువంటి వాళ్ళది ఇలా ఉంటుందండి కొంతమంది సాడి జనాలకి. వాళ్ళకేమొస్తుందో ఏమో, పెళ్ళాం మొగుడు సంతోషంగా ఉన్నా కానీ జనాలు తట్టుకోలేరు. మరి బయట వాళ్ళో కాదు, ఇంట్లోలే కాదు, మొత్తం వాళ్ళకి ఎంత ఈడ్చి అంటే ఎవరైనా కానీ ఒక జంట అందంగా నవ్వుకుంటూ ఉన్నా కానీ తట్టుకోలేరు. అది ఆడవాళ్ళకి మాత్రమే సహజం. మగవాళ్ళకి మాత్రం లోపట్లో ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఆడవాళ్ళకి మాత్రమే సహజం. మగవాళ్ళకి వీలే ఉండి దాని మొగుడు చూడు, అది మొగుడు ఎంత చెప్పినట్టు